హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకుందాం మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి. ఇండియా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. కానీ ఈ ఎదుగుదల వెనుక ఉన్న కథ ఏమిటి? ఏ సవాళ్లు ఎదురవుతున్నాయి? మరియు భవిష్యత్తులో భారత్ ఎక్కడికి వెళ్తుంది? ఈ వీడియో చివరికి మీరు ఇండియన్ ఎకానమీ గురించి ఒక స్పష్టమైన అవగాహన పొందుతారు. భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ అనేది దేశంలోని ఉత్పత్తులు, సేవలు, వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమ, మరియు సాంకేతికతల ఆధారంగా నడిచే వ్యవస్థ. ఇది మూడు ప్రధాన రంగాలపై ఆధారపడి ఉంటుంది. మొదటి రంగం, దీనినే ప్రైమరీ సెక్టర్ అని కూడా అంటారు. ఇది వ్యవసాయం, చేపల వేట, గనులు మొదలైనవి. రెండవ రంగం, దీనినే సెకండరీ సెక్టర్ అంటారు. ఇది పరిశ్రమల తయారీ రంగం. తృతీయ రంగం, దీనిని టెర్షరీ సెక్టర్ అంటారు. ఇది బ్యాంకింగ్, ఐటీ, విద్య, ఆరోగ్యం, ట్రాన్స్పోర్ట్ వంటి సేవలు ఉంటాయి. ముందు మనం భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రాత్మక నేపథ్యం గురించి తెలుసుకుందాం. భారతదేశం స్వతంత్రం పొందిన 1947లో ఆర్థికంగా బలహీన స్థితిలో ఉండేది. అప్పట్లో దేశ ఘత్లో 50%కు పైగా వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. పరిశ్రమలు చాలా తక్కువ, సేవా రంగం ఇంకా అభివృద్ధి చెందలేదు. 1951లో మొదటి 5 సంవత్సరాల ప్రణాళిక ప్రారంభమైంది. దీని ద్వారా ప్రభుత్వం స్వీయాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య వంటి రంగాలపై దృష్టి పెట్టింది. ఆర్థిక స్వేచ్ఛ లిబరలైజేషన్ 1991లో మార్పు దిశ. 1991లో భారత్ పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. డాలర్ల నిల్వలు క్షీణించాయి. ప్రభుత్వానికి విదేశీ రుణాలు తీర్చడం కష్టమైంది. అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో లిబరలైజేషన్, ప్రైవటైజేషన్, గ్లోబలైజేషన్ ఎల్పీజీ సంస్కరణలు ప్రారంభించింది. ఇవి దేశానికి కొత్త దారిని చూపాయి. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరచడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, గ్లోబల్ మార్కెట్లో భారత కంపెనీలు పోటీ చేయడం. ఇప్పటి భారత ఆర్థిక వ్యవస్థ స్థితి 2025 నాటికి భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జీడీపీ విలువ సుమారు 4 ట్రిలియన్స్ దాటింది. ప్రధానంగా సేవా రంగం సర్వీస్ సెక్టర్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఐటీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రావెల్ రంగాలు పెద్ద భాగం తీసుకుంటున్నాయి. వ్యవసాయం ఇంకా కోట్లాది మందికి ఉపాధిని ఇస్తున్నా, ఘత్లో దాని వాటా తగ్గుతోంది. తయారీ రంగం మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రభుత్వం పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలాలు. 1. యువ జనాభా యంగ్ వర్క్ ఫోర్స్. భారతదేశంలో 65% జనాభా 35 ఏళ్లలోపు వయసులో ఉంది. ఇది భవిష్యత్తుకు శక్తివంతమైన మూలం. రెండవది, డిజిటల్ అభివృద్ధి యూపీఐ, డిజిటల్ పేమెంట్స్, స్టార్టప్లు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. మూడవది, సర్వీస్ రంగం బలపడటం. బీపీఓ, ఫైనాన్షియల్ సర్వీసులు గ్లోబల్ మార్కెట్లో కీలక స్థానం సంపాదించాయి. నాలుగవది, రాజకీయ స్థిరత్వం. అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. దీనికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో నెంబర్ 1, పేదరికం. గ్రామీణ ప్రాంతాల ఇంకా వెనుకబడి ఉన్నాయి. భారతదేశం యొక్క గ్లోబల్ స్థాయి. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వ్యాపారంలో పెద్ద పాత్ర పోషిస్తోంది. G20 సమ్మిట్ నిర్వహించడం ద్వారా గ్లోబల్ లీడర్గా ఎదిగింది. భారత ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలు అంతర్జాతీయ మార్కెట్లలో విశ్వసనీయంగా నిలుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ప్రాజెక్టులు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్తు దిశలు. భారత ప్రభుత్వం 2047 నాటికి వికసిత భారత్, డెవలప్డ్ ఇండియా లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం ఈ ప్రధాన రంగాల్లో దృష్టి పెడుతోంది. నెంబర్ 1, విద్యా రంగం అభివృద్ధికి. నెంబర్ 2, హరిత శక్తి గ్రీన్ ఎనర్జీకి. నెంబర్ 3, పరిశ్రమల ఆవిష్కరణలు. నెంబర్ 4, మహిళా సాధికారత. నెంబర్ 5, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ. సంక్షిప్తంగా చెప్పాలంటే, భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఒక పెద్ద మార్పు ప్రయాణం. 1947లో బలహీన స్థితి నుంచి 1991లో సంస్కరణల దిశలోకి, ఇప్పుడు 2025లో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నాం. ముందు సవాళ్లు ఉన్నప్పటికీ, యువత శక్తి, సాంకేతికత, మరియు సమర్థమైన విధానాలు భారతదేశాన్ని భవిష్యత్తులో వికసిత దేశంగా మార్చగలవు. ఇండియన్ ఎకానమీ గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? కామెంట్లో చెప్పండి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ను వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.